చదవండి. మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరున్నారో చేతులెత్తండి. డౌట్స్ ఉన్నాయంటున్నారు. చెప్తాను సార్. పండక్కి భూకాయల స్నాతకం వేస్తున్నాం సార్. భూకాయల నేను తప్పకుండా రావాలి సార్. నాటకం అదిరిపోయింది. ముఖ్యంగా రావణాసురుడు వేషం వేసినోడు మడకెట్టేశాడు. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం నేను ఇక్కడికి వస్తాను. మీ డౌట్స్ ఏమున్నా అన్నీ తీరుస్తాను. వీటన్నిటికీ ఇది అయ్యా వద్దయ్యా, బూతు బొమ్మలు ఆడించుకునే ఈ చోటుని మీరు ఈరోజు సరస్వతి ఆలయంలో మార్చారు. అది చాలయ్యా. ఆ చెడ్డ కోతి మనం ఎలా చేసింది. ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్లాసులు తీసుకున్నాయి. జై నరసింహస్వామి. వాడెవడు అలా పరిగెడుతున్నాడు? అటువనేరా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ అన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా. సార్ అది కాదు సార్. సార్ అన్నాళ్ళ నుంచి సార్ 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 ప్లీజ్ సార్, ఎవరికి చెప్పొద్దు సార్. పిల్లల భవిష్యత్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సురేష్ గారు సార్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడానికి వచ్చా సార్. ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్. పోనీ. ఏం సార్? జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఇది ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఈ సెంటర్ హెడ్ ఇన్విజిలేటర్ మీరేగా? అవును సార్. మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు. వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశారుగా. మీరు చెప్పాక కూడా కలుద్దాం. వదిలేశాను సార్. బాగున్నారా అండి? ఎవరు? అదేనండి పాపారావు గారు అమ్మాయిని. పాప? అదే సార్, సిరిపురం ప్రెసిడెంట్ గారు అమ్మాయి సార్. ఇక్కడేం చేస్తున్నారు? మా అందరికి బోర్డు ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్. ఈరోజే లాస్ట్ ఎగ్జామ్. అందరం బాగా రాసాం సార్. ఉంటాను సార్. వస్తామండి. ఉంటాను సార్.
ఇచ్చారా సార్? పేరు బాలగంగాధర్ తిలక్. ఎక్కడున్నాడు కనుక్కో. ఓకే సార్. ఏంటిది తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు, అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాంగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి. నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. బాలు ఇక్కడ లేట్ సార్, కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, ఆ, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమినీ టీవీ చూస్తున్నావా? ఆ? లేదు బావా, నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను. రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. మీ ఊరు నుంచి ఎవరు ఆ ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, ఉమ్. దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? అమ్మా అది నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఏమనుకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నానండి. సరే, వెళ్ళి పడుకో. రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి. కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి. ఒక్క 3 hours మీ బస్సును హైజాక్ చేసాం. ఎవ్వరూ అరవకూడదు. అలా కుదరదు, మేము ఎగ్జామ్ రాయాలి. ఇంటికి వెళ్ళి రాసుకోరా. కూర్చో. ఏ గోపాలకృష్ణ, నో బ్యాడ్ వర్డ్స్. అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్కి చదువుకోండి. మహాలక్ష్మి, బుక్ తీసుకో. రే, నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారా? భయం లేదా? లేదురా. ఏరా